సో నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో అనుకోండి. ఎందుకంటే ఈ ఈ కాలంలో ఏమైపోయింది, స్కామ్స్ ఎక్కువైపోయినాయి. మనీ కోసం ఏదైనా చేసేటట్టున్నారు. సో ఇది ఒక చిన్న అవేర్నెస్ వీడియో అనమాట. సో నాకు ఎక్స్పీరియన్స్ అయింది, మీకు అవ్వకూడదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ మనీ పోకూడదు అన్న ఉద్దేశంతో చేస్తున్నా. సో నేను ఫస్టే చెప్తాను, స్క్రీన్ షాట్స్ పెడతాను, రౌండ్ అప్ చేస్తాను, వాట్ ఈజ్ వాట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసి జాగ్రత్తగా వినండి. సో అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సో స్క్రీన్ షాట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఏంటంటే ఈ స్కామ్ బీటెక్ అనమాట, నాది అయిపోయింది. సో జాబ్ కోసం యాజువల్ ట్రై చేస్తూ ఉంటాను కదా, అలాగా ఒకరోజు నాకు మెయిల్ వచ్చిందనమాట. అంటే నేను అప్లై చేసిన కంపెనీస్ గుర్తుంటాయి కదా, నేను ఏ కంపెనీకి అప్లై చేశాను అని. సో అలాగా ఈ కంపెనీ చేసి మ్యాక్స్వెల్ టెక్నాలజీ అంట. నేను ఎప్పుడు అప్లై చేశాను అబ్బా అనుకుంటా ఉన్నా. సో వాళ్ళు ఏం పెట్టారు, నాకు యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ ద అసెస్మెంట్ సెకండ్ రౌండ్ అని వచ్చిందనమాట. CV రౌండ్ సెకండ్ రౌండ్ అని వచ్చింది. ఓకే, నేను అప్లై చేయలేదు. అప్పటికి నేను గూగుల్ చేశాను, గూగుల్ అసలు ఏం రాలేదు. సరే ఫ్రాడ్ అని నాకు అప్పటికి కొడుతుంది. ఓకే, ఆ అసెస్మెంట్ రాశాను, అసలు క్యామ్ ఏం అనలేదు, క్వశ్చన్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ చూసి రాసేసాను, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకో రౌండ్ పెట్టారు, పైథాన్ క్వశ్చన్స్ అడిగారు, దానికి క్యామ్ లేదు ఏం లేదు, యాజ్ యూజువల్గా రాసేసాను, అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నారు. ఓకే, గూగుల్ మీట్ పెట్టారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారు. నేను అసలు ఇంటర్వ్యూలో ఎంత వరస్ట్గా చెప్పానంటే, అదే ఫేక్ కాకుండా రియల్ కంపెనీ అయితే తీసుకోకుండా ఉండేవాళ్ళు, తీసేసేవాళ్ళు, రిజెక్ట్ చేసేవాళ్ళు. అట్లాంటిది వీళ్ళు ఓకే ఏం చెప్పలే, యూ కెన్ లీవ్ అని ఫస్ట్ ఏం అడిగారు, వాట్ ఈస్ పైథాన్ అంటే చెప్పాను. తర్వాత డేటాబేస్ అడిగారు, జావా తెలుసు అంటే తెలియదు అన్నాను. ఓకే యూ కెన్ లీవ్ అన్నారు, అయిపోయింది. తర్వాత ఇంకా నాకు యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని వచ్చింది. అదేంది ఇంటర్వ్యూలో నేనేం చెప్పలేదు, నన్ను సెలెక్ట్ చేశారు ఏంటా అనుకుంటా ఉన్నాను, అయిపోయింది. తర్వాత మీకు ఒక మీటింగ్ ఉంటుంది, వాట్ ఈస్ వాట్ కంపెనీ గురించి చెప్తా ఉన్నారు. అసలు ఆ మీటింగ్ ఎట్లా జరిగిందంటే, ఫస్ట్ లింక్ పంపించారు, ఓపెన్ చేశాము. అక్కడ ఒక 100 మెంబర్స్ ఉన్నారు, అది అర్థమైంది. కానీ చాట్ సెషన్ ఆపేశారు, వాయిస్ వీడియో అన్నీ ఆపేశారు అనమాట. అంటే అడ్మిన్ అది ఉంటుంది కదా, సో ఆపేశారు. అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది అమెరికాలో కంపెనీ అది ఇదని. అసలు హ్యూమన్ వాయిస్ లాగా లేదు, అదే అదేదో రోబో వాయిస్ లాగే అనిపించింది. అయిపోయింది. మళ్ళీ వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారంట, చాట్ సెషన్ ఆపేస్తే డౌట్స్ ఎట్లా అడిగారంట, వీళ్ళు ఏదేదో ఆన్సర్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ అని ఏదో పెట్టారు, చూసాను, ఓపెన్ చేశాను. మీకు పైథాన్ సర్టిఫికేషన్ కావాలి, ఆ సర్టిఫికేషన్ కంటే లింక్ ఓపెన్ చేయాలి, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు 700 కట్టాలి, అప్పుడు మీకు వస్తుంది. ఇంక ఇది వస్తే మీకు ఫ్రీ ల్యాప్టాప్, అదే నెట్ కనెక్షన్ కిట్ అన్నీ ఇస్తామన్నారు. అంటే ఇంక మనీ అన్నారంటే ఇంకా అది ఫ్రాడ్ అని అర్థం కదా. నేను ఆ మనీ కడతాను, వాళ్ళు నాకు వాళ్ళ కంపెనీ నేమ్ లేదు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్, ఓన్లీ ఒక మెయిల్, ఆ పేరు కూడా చెప్తాను నేను, మమతా సింగ్ చౌహాన్, ఇండియా వింగ్, మ్యాక్స్వెల్ IT సొల్యూషన్స్ ఇండియా వింగ్ అని ఉంటుంది, ఆ HR నేమ్ మమతా సింగ్ చౌహాన్, బాగా గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. ఇంకా నేను 700 అన్నారు, ఇంకా ఓకే ఇది ఫ్రాడ్, మనం వీటికి దూరంగా ఉండాలని ఇంక వదిలేసాను అనమాట. అయిపోయింది. నాది నవంబర్లో అయింది. డిసెంబర్లో మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా సేమ్, ఆ మమతా సింగ్ చౌహాన్, HR ఇండియా వింగ్ మొరైన్ సొల్యూషన్స్. నాకేమో మ్యాక్స్వెల్, మా ఫ్రెండ్కి మొరైన్ పెట్టారు. వాళ్ళంతా తెలివి తక్కువ అంటే కంపెనీ నేమ్ కూడా మార్చుకుంటూ వస్తున్నారు, కానీ ఆ HR నేమ్ మార్చడం మానేశారని మర్చిపోయారు. సో అమ్మాయికి కూడా డౌట్ వచ్చి చూస్తే గూగుల్ ఆ కంపెనీయే లేదు. సో ఇది ఫ్రాడ్ అని అర్థం, అమ్మాయి కూడా ఆపేసింది. మా ఫ్రెండ్ది ఇప్పుడు డిసెంబర్ స్టార్టింగ్లో అయింది. ఇప్పుడు రీసెంట్గా మొన్న మా ఫ్రెండ్కి సేమ్ ఆ మమతా సింగ్ చౌహానే, ఆ HR ఇండియా వింగే, లొరైన్ సొల్యూషన్స్ అంట, ఆమె పేరు అదే పేరుతో 3 కంపెనీలు అండి. అసలు ఎంత ఫ్రాడ్. వీళ్ళకి ఏమైపోయిందంటే ఓకే వీళ్ళు జాబ్ లేదు, సో ఏదైనా చేస్తారు, మన డబ్బులు వస్తాయి అన్నట్టు. సరే నేను నమ్మలా, మా ఫ్రెండ్స్ నమ్మలా, ఎవరో ఒకళ్ళు కొంచెం తెలియకుండా వాళ్ళు నమ్మేసి 700 కట్టేసి జాబ్ వచ్చిందంటే వాళ్ళకి 700 వచ్చినట్టుగా. సరే 100 మంది ఉన్నాం అనుకున్నాం, దాంట్లో 70 మంది నమ్మాలి, 30 మంది నమ్మినా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి ఎంతో కొంత, అట్లీస్ట్ వాళ్ళకి ఒక 10,000 20,000 రావా. అట్లా నాకు ఒక కంపెనీ, మా ఫ్రెండ్ ఒక కంపెనీ, దాంట్లో కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ టార్గెట్ చేసుకొని ఇంత ప్రాసెస్ నడిపించి మనీ తీసుకోవడానికి అనమాట. సో మీకు ఇట్లా జరిగింది, మీకు ఇలా అయి ఉంటే, అసలు ఇలా ఈ మమతా సింగ్ చౌహాన్ ఇండియా వింగ్ అట్లా పెట్టుంటే మాత్రం కమెంట్ చేయండి, ఇది ఫ్రాడ్ అని మీకు అర్థమైపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు వచ్చి మీరు మనీ కట్టుంటే వాళ్ళు మీకు జాబ్ ఇచ్చారా, ఆన్ బోర్డింగ్ నిజంగా చేసుకొని కిట్ పంపించారా కూడా చెప్పండి. ఎందుకంటే మేము మనీ అనేసరికి ఇంకా మేము అసలు కట్ చేసాం అనమాట. నాకు మెయిల్ కూడా ఏం రాలా, అసలు ఆన్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ చేయండి అని కూడా ఏం రాలేదు. సో మేము కట్ చేసి మీరు ఏమైనా మనీ కడితే మీకు జాబ్ ఇచ్చారా, ఇఫ్ ఇన్ కేస్ ఇస్తే హ్యాపీయే కదా, మీకు జాబ్ వచ్చితే హ్యాపీ. వాళ్ళు ఇవ్వరు, మీరు మనీ కట్టిన నెక్స్ట్ సెకండ్ ఇంకా మీకు మెయిల్ రాదు, ఏం రాదు, మీ మనీ పోయినట్టు. ఓకే 700కి EMI ఎంత చేస్తుంది అనుకోవచ్చు, కానీ 700 సంపాదించడం ఎంత కష్టమో మనకు తెలుసు. ఎందుకంటే మన పేరెంట్స్ ఇవ్వాలి మనకి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. సో వాళ్ళ మనీ వేస్ట్ చేయొద్దు, మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దన్న ఒక ఉద్దేశంతోనే నేను వీడియో చేశాను అనమాట. సో అసలు చాలా జాగ్రత్తగా ఉండండి. జాబ్ రాలేదని బాధ ఉంటుంది, నాకే కదా, ఎవరికైనా జాబ్ అనేది మెయిన్ కదా బీటెక్ అయిపోయిందంటే. సో జాబ్ వస్తుంది, మీరు స్కిల్స్ నేర్చుకోండి. నేను ఏమైనా జాబ్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం అంటే డిస్కరేజ్ అవ్వద్దు, మనీ కట్టద్దు, ఫ్రాడ్కి దూరంగా ఉండండి, అది నేను చెప్పేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో మీరు ఇట్లాంటి ఎంకరేజ్ కూడా చేయొద్దు, మీరు వీటిలో మునిగి మోసపోవద్దు అనమాట. సో బీ కేర్ఫుల్ గైస్, థ్యాంక్ యూ.